నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అడిసిమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్ట్. ఆహ్వానిద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో అతిపెద్ద కుదుపు ఈరోజు 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లని బదిలీ చేసింది. ఐపీఎస్ల విషయంలో ఎలక్షన్ల విధులలో కలుపు చేసుకోకూడదు, ఎలక్షన్స్ అయ్యేంత వరకు వీళ్ళకి విధులు కేటాయించకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎవరి ఫిర్యాదు మేరకు? ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు, ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు మేరకు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియని ఎటు మలుపు తిప్పబోతోంది? ప్రస్తుత అధికార పార్టీకి ఎలాంటి సంకట పరిస్థితిని కలుగజేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు జనమేజయుడు సర్పయాగం చేశాడు. అంటే వాళ్ళ నాన్నగారు చంపినోడి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేశాడు, అది కథ వేరే. ఆంధ్రప్రదేశ్లో కూడా సర్పయాగం జరుగుతుంది. ఎన్ని పాములు కదా, రక్త పింజర్లు, పొడపాములు, కొండ చెలవలు, కోడి త్రాగుసులు, కట్ల పాములు, ఇవన్నీ. అంటే ప్రజలను పీడించుకు తిని ప్రజలు భయపడతారు, విష పురుగులకే కదా భయపడతారు ప్రజలు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా సర్పయాగం మొదలెట్టారు. అది ఎవరన్నా కానివ్వండి, ప్రజలే అనుకోండి. పోనీ ప్రజల తరపున ఎలక్షన్ కమిషను వాళ్ళు ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు అనుకోండి. ఆ సర్పయాగం జరుగుతున్నప్పుడు యాగకొండంలో ఎలాంటి పావున్నా వచ్చి పడిపోతే గిరగిర తిప్పుకుంటాను. కర్కోటక, కర్కస, తక్షక, వాసుకి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే గిలగిలాడితే పాములు పాకుంటూ వచ్చేయాలి. వాసుకి విష్ణుమూర్తి పానుపు కాబట్టి అలా ఆగాడు. వాళ్ళు మంచం మీద లాగేలేరు కదా కాబట్టి. తక్షకుడు ఏం చేసాడు, చెట్టు చుట్టేసుకున్నాడు. అలాంటి పావులు ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా వచ్చి పడిపోవాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది. ఇంకా రెండు ఉన్నాయి. ఇంకా 2 చాలా ఉన్నాయి, కానీ ఇంకా 2 ప్రధానమైన పావులు ఉన్నాయి. ఎవరో మొగమాట ఏముందండి, డీజీపీని చీఫ్ సెక్రటరీని. అవి విష్ణుమూర్తి పానుపు. అంటే జగన్మోహన్ రెడ్డి విష్ణుమూర్తి కాకపోయినా చీఫ్ సెక్రటరీ కింద ఉన్నా కూడా విష్ణుమూర్తి పానుపు కింద లెక్క. మంచి పోస్ట్లో ఉన్నాడు కదా. అది రేపు ఎల్లుండే జరుగుతుంది గ్యారంటీ. ఎందుకంటే ఈ సెట్ని రే ప్యాక్ తీసేయండిరా అంటారు కదా, ప్యాక్ అడుకునే వాళ్ళు. బాగా పొంగిపోయిన తర్వాత ఏమంటారా, ప్యాక్ ఆడేసిన తర్వాత అయిపోయింది తీసేయండిరా అంటారు కదా, అలా తీసేస్తారు వాళ్ళు అంతే. అలాగే బీజేపీ కూడా వాడుకుని అరిగిపోయిన వాళ్ళు తీసి పక్కన పడతారు. మళ్ళీ కొత్త ప్యాకెట్తో ఆడుకుంటారు. ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఆడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు టీడీపీ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో కలిసిపోతారు. అంటే ఎన్నికల ప్రక్రియలో సాధారణమైనటువంటి ప్రక్రియ అనుకోవడానికి అవకాశం లేదా మనకి? ఏమంటే ఈ దేశంలో చాలా సాధారణంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, ఈసీ కానీ మీకు చాలా సాధారణంగా పనిచేస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుంటుందని కానీ మీరు ఏమైనా అభిప్రాయపడిపోతున్నట్టు కంపేసి పొరపాటు అంటారా? అసలు మీకు వాటిని అందరూ అదుపు చేస్తారు. అందుకనే కదా బీజేపీతో వీళ్ళు పెట్టుకున్నారు. లేకపోతే వాళ్ళ పని ఏంటండి? బీజేపీతో పని ఏమంటే చెప్పండి. వాళ్ళ మొఖాలు ఎంత లావు ఉన్నాయని పెట్టుకుంటారా? వాళ్ళ పనేటి వాళ్ళతోటి? మీకు ఎవరన్నా పొత్తెట్టుకుంటే వాళ్ళ నుంచి 10 ఓట్లు వస్తాయి, వాళ్ళు కలుపుకుని వెళ్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు అనుకో టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు కలిపితే బాగుండని కోరుకున్నారు అనుకోండి. కారణం ఏంటి? ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఆయనకు ఒక గ్లామర్ ఉంది, ఆయనకి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉంది, ఆయనకు నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇటీవల కాలంలో కొంత ఓటు బ్యాంక్ పెరిగింది. ఆయన కలిసి వస్తే బాగుంటుంది అనుకున్నారు. అంతేగాని బీజేపీ కలిసి వస్తే ఓరు బాబు అనుకున్న ఇలా ఉన్న పరిస్థితి ఇలాంటివి చేస్తారనే వాళ్ళు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు బీజేపీ కలిసినందువల్లే మన అంతే. ఇప్పుడు యథం చెడ్డా ఫలితం దక్కాలి కదండి. ఇక్కడ నేను ఎందుకలా చెప్తున్నానంటే, వాళ్ళు ఇంకా తెలవాలి, ఇంకా తెలుసుకోవాలి. ప్రజల మనసు గెలుచుకోవాలంటే ఒక దుర్మార్గం మీద యుద్ధం చేస్తున్నప్పుడు మీరు ఆయుధాలు అందించాలి. నువ్వు యుద్ధం చెయ్యవు, ఎందుకంటే మీకు ఆడుకున్న లింకుల వల్ల. నువ్వు యుద్ధం చేయకపోయినా యుద్ధం చేసి కూడా లింకులు ఆయుధం అందించాలి కదా. మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద టీడీపీ క్యాడర్లో యాక్సెప్టెన్సీ వచ్చింది, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశారు, బీజేపీని కూడా అదే స్థాయిలో యాక్సెప్ట్ చేసి కూటమికి ఓట్లు మొత్తంగా ట్రాన్స్ఫర్ కావాలి అంటే బీజేపీ చర్యలు కనపడాలి అని అన్నారు. ఇప్పుడు కూటమి సక్సెస్ అవ్వాలంటే ఆ కూటమికి 1+1+1 3 అవ్వాలి కదా. అవ్వాలంటే టీడీపీ ఓట్లు జనసేనకి, జనసేన ఓట్లు టీడీపీకి, అలాగే బీజేపీ ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు బీజేపీకి, వీళ్ళిద్దరు కూటమిలో అన్నీ ఒకళ్ళకొకళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వీఆర్ 1 అన్నట్టుగా వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? ఆ కూటమిలో ఉన్న పార్టీలు ప్రజల మనసు గెలుచుకోవాలి. అంటే బీజేపీకి టీడీపీ ఓట్లు కావాలి, టీడీపీకి బీజేపీ ఓట్లు కూడా కావాలి, జనసేనకి 2 ఓట్లు కావాలి, అలాగే ఒకరికొకరు కావాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి.
అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అంతకుముందు వైరుధ్యాలు ఉన్నా, వైరం ఉన్నా, వాళ్ళు ఇప్పుడు కనీసం కలిసి పనిచేస్తున్నప్పుడన్నా ఏదో సినిమాలు చెప్తాడు, ఈ రోజున డ్యూటీ చేయరా బాబు అని. అలాగా కనీసం ఈ ఎలక్షన్ వరకు అన్నా కానీ యాక్ట్ చేయాలి కదా. కనీసం వాళ్ళు చర్యలుగా యాక్ట్ చేయాలంటే నేను నటన కాదు అనేది, చర్యలు కనపడాలి కదా. అవే ఇప్పుడు కనపడుతున్న బీజేపీని వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారని కారణం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు? మనతోటి ఓట్లు చేరకూడదు, బీజేపీ కూడా కలిసి తీసుకొస్తా అన్నాడు. బీజేపీ ఏ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ని ఎందుకు కలుపుకోకూడదు? ఓట్లు చేరకూడదంటే వాళ్ళని కూడా కలుపుకోవాలి కదా. వాళ్ళకంటే ఎక్కువే ఉందిగా వీళ్ళకి ఓట్ షేర్. మరి బీజేపీని ఎందుకు? కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, రేపు కేంద్రంలో వాళ్ళు ప్రభుత్వం వచ్చేద్దని అనుకుంటున్నారు. వాళ్ళు వస్తుందో రాదో వేరే కదా, అది ఏదో అనుకోవాలి కదా. వాళ్ళు అనుకుని రేపు నిధులు అయ్యి మన రూపాయి పెడితే 100 రూపాయలు ఇచ్చేస్తారని అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అది చెప్తున్నారు కారణం. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఆ కారణం అది కాదు. ఈ దొండుపాళ్ళెం బ్యాచ్తో ఆగలేమరా బాబు మనం, ఈ రాక్షసులతోటి అడ్డగోలుగా వెళ్తారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, తప్పులాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వాలంటీర్లు, పెన్షన్ల విషయం ఉంది. ఆ విషయంలో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ మీద తోసేస్తారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ డబ్బులు ఇవ్వకపోతే అందబా, గ్రామ సచివాలయం వాళ్ళు ఉన్నారు కదా, ఇలాగా అబద్ధాలు మాట్లాడి వీళ్ళ మీద తోసేస్తే ఎవరినైనా చంపేసి రక్తం వీళ్ళకి పూసేస్తున్నారు. అంటే ఇప్పుడు వరుసగా తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి తహసీల్దార్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు సస్పెండ్ చేసుకుంటూ వచ్చారు, అదొక చర్య. వాలంటీర్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే వాలంటీర్లని విధుల నుంచి దూరంగా ఉండమని చెప్పారు, ఇదొక చర్య. ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లని పక్కకుండమని చెప్పటం, ఇదొక చర్య. ఇంకా చర్యలు ఉంటాయా? అసలు ఈ కాడి నుంచి చర్యలే ఉంటాయండి. ఇలాంటివే ఉంటాయా? ఇప్పుడు బీజేపీ నుంచి మేలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు? టీడీపీ కార్యకర్తలు, జనసేనగా ఇంకా ఏటో ఇది మొదలెట్టలేదు, యాగం అని చూస్తున్నారు. ఓహో, ఇవాళ యాగం ఉండడం అంటించిన ఒక బాల్కి 5 వికెట్లు పడగొట్టేశారు. రేపు 2 బాల్ వేస్తే 10 వికెట్లు పడిపోతాయి. రేపు కానీ ఎల్లుండి కానీ డీజీపీ, అలాగే చీఫ్ సెక్రటరీ, ఇంకా రెడ్డి తోకుండి జగన్మోహన్ రెడ్డి బూట్లాకి వాళ్ళందరూ లేపేస్తారు. అంటే లోకేష్ లాంటి వాళ్ళు రెడ్ బుక్లో రిషాంత్ రెడ్డి పేరు ఎక్కువగా చెప్తా ఉన్నారు కదా. నెక్స్ట్ వరుసలో అతను ఉంటాడు, నెక్స్ట్ లైన్లో అతనే ఉంటాడు. వీళ్ళు ఎవరు తప్పించుకోలేరండి, వాళ్ళు ఎవరు కాపాడలేరు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళతో ఎలా ఉంటుందంటే, దొంగతనం చేసినా కానీ నిజాయితీకి చేస్తారు కొంతమంది దొంగలు. అలాగే వాళ్ళు వీళ్ళ వైపు నిజాయితీగా, జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు నిజాయితీగా పనిచేశారు వాళ్ళ దగ్గర తీసుకున్న దానికి. ఇప్పుడు వీళ్ళు వైపుకి వచ్చేసారు. మెర్సినరీ టైప్ అనమాట. మెర్సినరీ అంటే తెలుసని మీకు, ఎట్లీలో గట్రా ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ సైన్యం వదులుతారు. వాళ్ళు ఆపరేషన్ ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా పనిచేసేసి వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు టీడీపీతో జనసేనతో పొత్తున్నంత వరకు పనిచేస్తారు. మనం ఆత్రం పడ్డాం, ఏంటి ఇంకా మొదలెట్టలేదు ఇట్లని మొదలెట్టారు. ఇప్పుడు మొదలెట్టిన తర్వాత ఏం చేస్తారంటే 100% రేపు కొండవీటి సింహం లాంటి ఆఫీసర్ ఒకటి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు వేధించుకు తిన్న కొండవీటి, ఈ కొండవీటికి సింహాన్ని రా అంటాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. అతన్ని కానీ ఆయన్ని కానీ డీజీపీ కింద వేస్తే ఎన్నికల ముందే ఫలితాలు చూస్తారు మీరు. ఈ 175 మందిలో 125 మంది నామినేషన్ లేరు. మా ఇంటికాడ వద్దంటున్నారండి, తిడుతున్నారండి అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు శ్రీలంక పోయి పేకాడుకుని వస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. గ్యారంటీకి నేను చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్. అతను వెయ్యాలా? ఏమన్నా హింట్ ఇస్తారా? టీడీపీ కానీ హింట్ ఇస్తే మీరు వీడియోలు వేయరు కదా, మీరు తీసేస్తారు కదా వీడియోలు. టీడీపీ కానీ జనసేన కానీ మీరు ఎన్నాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఇది ఒకటి చేయండి బాబు అని చెప్పి అడగల. ఇన్ని చేయక్కర్లేదు. ఆయన ఒక్కడనే డీజీపీ కింద వేస్తే మొత్తం ఎలక్షన్ అయిపోయినట్టే. ఈరోజు వచ్చిన ఈ కుదుపు ఎన్నికల ప్రక్రియలో, ఇది కుదుపు కాదు, జస్ట్ కదా, అసలు కుదిపే కాదు, జస్ట్ తట్టారు అంతే. ట్రైలరా? రేపు నుంచి మొట్టుకాయలు ఉంటాయి, ఈ వంగదీసి ఈపమే గుద్దెత్తాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇంకా అంటే వీళ్ళు మార్చడం అన్నమాట. వీళ్ళు మార్చడం కాదు, అసలు మీరు ఎన్నికల విధులకే దూరంగా ఉండమని చెప్పేశారు. నేనేం చెప్పినా ఆ మధ్యని వీళ్ళకి పోలీసులు టోపీలకి కుట్టించడం, హోంగార్డులు బటన్స్ వేయించడం డ్యూటీలు ఉంటాయి. కొన్ని స్టేషనరీ పేపర్లు ఎన్ని ఉన్నాయి, వీటి లెక్కెట్టి డ్యూటీలు ఉంటాయా, ఆ డ్యూటీ వేస్తారు వీళ్ళకంటే. మొత్తం డ్యూటీ లేకుండా చేయరు. ఎన్నికలకు సంబంధం లేని అప్రధాన్యతా శాఖల్లో వీళ్ళ మొహం వాళ్ళకి హోంగార్డే పట్టించుకుని దాంట్లో వేస్తారు. వాళ్ళకి ఆ శిక్ష, దే డిజర్వ్స్ ఇట్.
ఎందుకంటే అంత దుర్మార్గంగా ప్రజల సొమ్ము జీతం తీసుకుంటా ఓత్ తీసుకుని అంత కఠోర క్రమశిక్షణతో నువ్వు ఆ డ్యూటీలోకి వచ్చి బాగా చదువుకుని ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించవలసిన నీవు ఒక కులము మతము ఆధారంగా ఒకడికి బానిసలా పనిచేస్తా ప్రజలకు సేవకుడిగా ఉండాల్సిన యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, వీఆర్ పబ్లిక్. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. వాళ్ళకి సేవకుడిగా ఉండకుండా నువ్వు ఒక వ్యక్తికి, ఒక ముఠాకి, ఒక దొండిపాళ్యం బ్యాచ్కి, ఒక దొంగల ముఠాకి, బందిపోటు దొంగలకే మీరు సాయం చేస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిందితులుగా చేస్తా. ఆ రవిశంకర్ రెడ్డి అన్నవాడు ఇటుక పెట్టించి కొట్టేస్తున్నాడు, లాఠీచార్జ్ చేస్తాడా. వాళ్ళ నాయకుడికి అన్యాయం జరిగింది, ఈ దేశంలో నిరసన చేసే హక్కు లేదా? నంద్యాల ఎస్పీ రవి అస్తమంచని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా మన నిరసన చేయనిచ్చారు. మనల్ని బానిసలుగా చూసి మనల్ని తొక్కేసిన వాళ్ళు, మన రెండవ తరగతి పౌరులుగా చూసిన బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని నిరసన తెలుసుకొనిచ్చారు. అలాంటిది మీరు లాఠీచార్జ్ చేసి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? వన్ సైడ్గా ఉంటారా? ఇప్పుడు వేసిన శిక్ష కూడా పెర్మనెంట్గా డిస్మిస్ చేయాలని కోరాను నేను, అనేక సార్లు మాట్లాడాను నేను. ఇది చాలా చిన్న శిక్ష. ఇది వైసీపీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం? వైసీపీకి సిగ్నల్ వెళ్ళింది. ఇప్పుడు దాకా టీడీపీలో టికెట్లు, ఇప్పుడు మొదట టికెట్లు వాళ్ళు ఇచ్చారు, లొల్లి వాళ్ళు సగం మంది మేము ఎంపీలు అయితే మేము పోటీ చేయమన్నారు. ఎమ్మెల్యేలు కూడా అటు నుంచి ఇటు నుంచి ఉదరకమ్మాలు ఇద్దరు వదరేశారు. వాళ్ళు కూడా పైకి కిందకి చూస్తారు ఏట్రా బాబు ఇదని. టీడీపీ ఇచ్చిన డెఫినెట్గా టికెట్లు రాని వాళ్ళు బాధపడతారు. అవి కూడా సరి చేస్తున్నారు. ఇప్పుడు పొత్తులో ఉన్న పొత్తు ధర్మం ప్రకారం ఒకసారి అంటే వాళ్ళకి పోత సీటు దానిలోకి వెళ్ళబోయే ముందు నేనేమంటానంటే ఈ రోజు జరిగిన ఈ చర్య ఈ రోజు జరిగింది బాగా జుట్టు కుదుళ్ళు కాడికి పట్టుకుని గుంజినట్టు అవుతుందండి వాళ్ళకి. ఇప్పుడు చాలామంది గ్రాఫ్ పెరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇన్ని సీట్లు వచ్చేస్తున్నాయని నోరు అంతా ఇంత మొఖం చేసుకుని చెప్పేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళందరికీ లాగి మొహమే గుద్దినట్టు అయిందండి. సింపుల్గా చెప్పాలంటే షాక్ తగిలింది వాళ్ళకి. అంటే వీళ్ళని పక్కకు తప్పిస్తే వైసీపీకి ఏంటి నష్టం? అసలు వీళ్ళే కదా అతని బలం, ప్రజాబలం ఎక్కడ ఉందండి? ప్రజలు నమ్ముకోలేదు అతను. ఈ బ్యాచ్ ఈ ముఠా నమ్ముకుని, ఇదంతా జే గ్యాంగ్. ఆ జే గ్యాంగ్ని నమ్ముకుని అతను ఎలక్షన్లోకి వస్తున్నాడు. మీకు ఇది ఒక హెచ్చరిక కూడా. తర్వాత పనిచేసేవాడు కూడా మీకు తస్మాత్ జాగ్రత్త, ఇది హెచ్చరిక. ఎందుకంటే వాళ్ళు రూల్ ఆఫ్ లా పాటించకుండా, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా, ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తే, శాంతి భద్రతలు కాపాడకపోతే వాళ్ళకి ఇటువంటిదే జరుగుద్ది పరాభవం అని చెప్పేసి వాళ్ళకు ఒక హెచ్చరిక కూడా ఇది. ఎలక్షన్లకి ఒక నెల రోజులు పైగానే ఉంది. ఇది ఇలాంటి చర్యలు ఎక్కడి వరకు వెళ్తాయి అనుకోవచ్చు సార్? నేనేమనుకుంటున్నానంటే సమాచారం ఈ 4.5 ఏళ్లలో 58 నెలలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్ట పూర్తిగా పాతాళం చేరిపోయింది. ఏపీ పోలీస్ అనుకునేదల్లా ఏపీ పోలీసులా అనుకునే పరిస్థితికి వచ్చింది. అందులో వాళ్ళు చాలా మంచి పరదేశి నాయుడు గారు, కేపీఎస్ వ్యాసు, ఉమేష్ చంద్ర, ఇలాగ మహామహులు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క రూపాయికి ఆశపడకుండా గజగజలాడిచ్చారు. గడగడలాడిపోయారు. అతను చూస్తే రాజశేఖర రెడ్డి కూడా ఉరికిలితేసాడు, ఏం ఊడిపోతున్నాయో చూసుకోకుండా. అలాంటి గడగడలాడించిన నా ఆఫీసర్స్ ఉన్న ఏపీ పోలీసు, గ్రే హౌండ్స్ దళాలు ఎక్కడ కూమింగ్ దువ్వి పేలు తీసినట్టు తీసేసారు. ఎక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో వాళ్ళు ఎంతో బాగా వర్క్ చేశారు. అలాగే అవకాశం చంద్రబాబు గారు ఇచ్చాడు వాళ్ళకి. చంద్రబాబు గారి హయాంలో నీతి నిజాయితీ పరులు చాలా గొప్పవాళ్ళని పేరు తెచ్చుకుని ఐఏఎస్లు జవహర్ రెడ్డి చంద్రబాబు గారి హయాంలో చాలా గొప్ప పేరు తెచ్చేసుకున్నాడు, చాలా మంచివాడు అనుకున్నాను నేను. అంటే మీరు ఆ వ్యక్తిని బట్టి ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళని బట్టి ఉంటారన్నమాట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినట్టు మళ్ళీ వాళ్ళు బ్యాచ్ అంతా పావేసుకుంటున్నారు. ఇలాగా ఇంత మంచి ఆఫీసర్లు ఉండి ఏపీ పోలీస్ అంటే ఈ ఇండియాలోనే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ ఏపీ పోలీస్ అంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఈ సంస్థ వ్యవస్థ ఇవాళ పోలీసుల పట్ల ఎంత తృణీభావం వచ్చిందో, తృణీకారం వచ్చిందో, ఏహ్యభావం, జుగుప్స కలుగుతుంది. ఇక్కడ మరొక విషయం మాట్లాడుకుందాం సార్. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాలనుకుంది. బీజేపీ మా రాష్ట్రంలో వచ్చి చేయాలనుకున్న చర్యలు ఇలాంటివేనా? ఖచ్చితంగా చేయాలి. అంతకన్నా ఏం చేయగలరు వాళ్ళు?
ఇప్పుడు మోడీ గారు వచ్చి ఓట్లు వేయమంటే వేస్తారన్నవాడు కూడా మానేస్తాడు. వాళ్ళు ఇలాంటి ఓట్లు గట్ట అడగకూడదు. వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు చెప్పకూడదు. తలపోటు వచ్చేది మనకి. వాళ్ళ ముఖం చూస్తేనే చిరాకు వచ్చేది మనకి. వాళ్ళు రాకూడదు. ఇలాంటి పనులు చేసి పెట్టాలి వాళ్ళకి కూటమిలో. అప్పుడు టీడీపీ క్యాడర్ జనసేన క్యాడర్ ఏం చేస్తుందంటే సర్లేరా బాగానే చేసి పెట్టాడు కదా అని ఓట్లు వేస్తారు వాళ్ళకి. అంతేగాని ఇది ఏదో జనాలు బాగా వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీటింగ్ పెట్టాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు జనం. వాళ్ళందరినీ చూసి ఈయన మొదలెట్టాడు ఇంకో మోడీ గారు డోకు వస్తుంది మనకి. మీరు మొదట ప్రస్తావించారు ఇది ఇక్కడతో ఆగదు అని, అక్కడ వరకు వెళుతుంది. అందుకనే వాళ్ళు నేను ఓపెన్ కూడా చెప్తానండి, నన్ను తిట్టుకునే ఉండాలని, నన్ను ఏమన్నా అనుకునే ఉండాలి. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇప్పటికన్నా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది బీజేపీ పార్టీ దేశం అంతా ఎలాగున్నా ఆంధ్రప్రదేశ్లో ఒక పురాతన శిథిలమైన భవనం, అందులో కొన్ని గబ్బిలాలు ఉంటాయి. ఆ గబ్బిలాలు వాళ్ళు ఈ నాయకులు నన్ను ఏమని అనుకుని ఉండాలి. ఎవడొకడు వచ్చి తప్పట్లు కొట్టి హోయ్ అంటే అవన్నీ బయటకు వస్తాయి, ఎగురుతాయి. అలాంటిది అన్నమాట కూటమి అంటే. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ కష్టపడి పనిచేసారు వాళ్ళు. ఆ కష్టపడి పనిచేసిన వాళ్ళకి ప్రాతినిధ్యం వహించాలని ఉంటుంది, చట్టసభల్లో మాట్లాడాలని ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలని కూడా ఉంటుంది. అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు అందులో. జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సోమవీర్రాజు ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని చూస్తే మనకు చిరాకు వస్తుంది. వాళ్ళు మిగతా వాళ్ళందరూ నిజంగానే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, దేశం, ధర్మం ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్గానే బాగానే ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం ఉండాలి కదా. ప్రాతినిధ్యం ఉండాలంటే వీళ్ళు అసలు పట్టించుకోకుండా వీళ్ళని హీనంగా ఘోరంగా చూస్తే వీళ్ళని అసలు భారతదేశ పౌరుల కిందే చూడలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ కింద చూసినా చూడకపోయినా వీళ్ళు కూడా మనుషులేరా అనుకోవాలి కదా. అలాగ అనుకోవట్లేదు. ఆ పక్క నుంచి వాళ్ళు వెళ్తే ఎలా మాట్లాడతారో అందంగా కూర్చొని మాట్లాడరు. పన్నీర్ బటర్ మసాలా చపాతీ తింటా మాట్లాడతారు తప్ప ఏదో వాళ్ళు పని చేసుకుంటా వీళ్ళకి ప్రత్యేకించి అవకాశం ఏమో వాళ్ళని కూడా గుర్తించాలా. వాళ్ళ శాఖ ఉంది ఇక్కడ. వాళ్ళ పార్టీ అభివృద్ధి చెందాలా, వాళ్ళకి ప్రాతినిధ్యం రావాలి, వాళ్ళకి పేరు రావాలి. అందరూ నార్త్ ఇండియా వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవడోవాడికి రాజ్యసభ ఎంపీ ఇచ్చి అతనికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు? చెట్టు ముందా విత్తు ముందా కాదు. అలా ఆలోచించకూడదు కదా. నీకు ఓట్లు కావాలంటే నువ్వు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఇవ్వు, రాష్ట్రానికి ఏమైనా చెయ్యి, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. వాళ్ళు తీసుకొచ్చి నీకు మళ్ళీ ఓట్లు పంట పండిస్తారు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళ ఆలోచన మారినట్టేనా ఈ చర్యలు కనబడుతున్నాయి? తీరాలండి. మారపోతే నష్టపోతారు. ఉత్తర భారతదేశంలో రామరసం పలచబడింది. ఇప్పుడే ఇక్కడ సిక్కబడుతుంది కొంచెం. దీనికి వాడుకోవాలి. ఏదో రూపంలో ఎవరో ఒకరు భోజనాల మీద కాలేసి ఎక్కాలి. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఊరికే కూర్చుంటారంటే మొయ్యరు. సో డీజీపీ సిఎస్ వరకేనా ఇంకా పైన కూడా ఉండే? ఇప్పుడు మీకు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవడానికి ఛాన్స్ అతను వదిలేశారు. ఆగస్టు దాకా తోసేశారు అది. నిర్ణయంగా విచారణ జరిగింది కాబట్టి అవినాష్ రెడ్డిని మాత్రం అందాక నేను వదిలేసాక నన్ను వేసేస్తామని చెప్తారన్నమాట. చర్యల రూపంలో చూపించి ఖచ్చితంగా ఉంటుందండి. అనుమానం లేదు మీకు. ఉండి తీరాలి. ఆ ఉంటేనే పురంధరేశ్వరి గారైనా, సీఎం రమేష్ అయినా, సుజనా చౌదరి గారైనా, లేకపోతే ఇంకో చౌదరి గారైనా గెలుస్తాడు. లేకపోతే వాళ్ళందరూ కూడా పైకి కిందకి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.